బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ పాత బస్తీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కిషన్ బాగ్ ఎక్స్ రోడ్డు సమీపంలో ఓ బిల్డింగ్ లో సెల్లార్లో అగ్ని ప్రమాదం జరిగింది. అయితే కాసేపటికే మంటలు ఎగబాకాయి. అగ్ని ప్రమాదం వల్ల భవనం పై అంతస్తుల్లో దట్టమైన పొగ వ్యాపించింది. స్థానికుల సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. స్థానికుల సాయంతో బిల్డింగ్ లో ఉన్న వారిని పోలీసులు కిందకి దించారు. ఇక అగ్నిమాపక సిబ్బంది కూడా అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. హైదరాబాద్ పాత బస్తీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కిషన్ బాగ్ ఎక్స్ రోడ్ సమీపంలో ఓ బిల్డింగ్ లో సెల్లార్లో అగ్ని ప్రమాదం జరిగింది. అయితే కాసేపటికే మంటలు పైకి పాకాయి. అగ్ని ప్రమాదం వల్ల భవనంపై అంతస్తుల్లో దట్టమైన పొగ వ్యాపించింది. స్థానికుల సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. స్థానికుల సాయంతో బిల్డింగ్ లో ఉన్న వారిని పోలీసులు కిందకి దించారు. ఇక అగ్నిమాపక సిబ్బంది కూడా అక్కడికి చేరుకోవడంతో మంటలను అదుపు చేశారు. ఒక కిషన్ బాగ్ లో అగ్ని ప్రమాదం జరిగింది. అందులో గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, థర్డ్ అండ్ ఫోర్త్ ఫ్లోర్ మొత్తం 4 ఫ్లోర్ల మంటలు రేపడంతో ఇక్కడ మా ఎంఐఎం కార్పొరేటర్ జనాబ్ హుస్సేన్ పాషా గారు మరి మా కార్యకర్తలు అందరు ఇక్కడికి వచ్చేసి మేము కూడా మా పార్టీ అధ్యక్షులు అసదుద్దీన్ ఓవైసీ గారి ఆదేశాల మేరకు ఇక్కడ 1 గంటకు నేను కూడా రావడం జరిగింది. ఇప్పుడు కనీసం 2:30 అవుతుంది. 4 ఫైర్ బ్రిగేడ్లతో ఈ మంటలు ఆపడానికి కృషి చేస్తున్నాము. మరి బారాదరి, మొగల్పుర, రాజేంద్ర నగర్ నుంచి బండ్లు ఫైర్ సర్వీస్ వాళ్ళకు టెలిఫోన్ చేసి ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఎవరి ప్రాణ నష్టం కానీ ఎవరికి జరగలేదు. కానీ చాలా వరకు ఆస్తులు ఇంట్లో ఏమేమి కాలిపోయింది ఇంకా తెలియదు. దానికి అంచనా వేసి చెప్పగలం. ఎవరు కూడా గాయపడలేరు. మా కార్యకర్తలు ఇమీడియట్ గా కిటికీలతోని లోపలికి వెళ్ళి వాళ్లకు ఇంట్లో ఉన్న వాళ్ళకి బయటికి తీసుకురావడం జరిగింది. ఎవరికి కూడా ప్రాణ నష్టం జరగలేదు. కానీ ఆస్తి నష్టం జరిగింది. కానీ దానికి అంచనా వేయలేము. కానీ ఎంత ఆస్తి వాళ్ళది అదే ఇల్లు దానికి తెలియలేదు. ఈ అగ్ని ప్రమాదంలో ఎన్ని ఫైర్ వాటర్ ఇంతవరకు 4 బండ్లు వచ్చినాయి, ఇంకా వస్తున్నాయి. కావాలంటే వేరే కూడా తెప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాం. థ్యాంక్ యూ.